లేకపోయినా ఖచ్చితంగా పూజ ఆపాలి. నువ్వేదైనా చేయి స్వర్ణ, నేను నీకు తోచిన సాయం చేస్తాను. నీకు ఆ సీత మీద ఎంత కోపం ఉందో నాకు మీ అమ్మ మీద అంతే కోపం ఉంది. అరే, నన్ను మరీ తీసి పారేస్తుంది. చాలా చిన్న చూపు చూస్తుంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. వాళ్ళ పూజ సక్సెస్ అయితే నా పరిస్థితి కూడా అలాగే దిగజారుతుంది. చెప్పవే, ఏం చేద్దామంటే అది చేద్దాం. మీరు నాతో కలిసి రండి చాలు. మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో ఎలా చెడగొడతానో మీరే చూద్దురుగానే. ఇదిగో మేస్త్రి సార్, వంటల్లో ఏమాత్రం రుచి తగ్గినా ఎవరు వంక పెట్టినా నీ కట్నం ఎగ్గొడతాం, జాగ్రత్త. 30 years సర్వీసు, వంశపారంపర్య విద్య. మా పూర్వీకులు నలుడి దగ్గర నేర్చుకున్నారంట. హలో, మాకు ప్రావీణ్యం ఉంది. మా పూర్వీకులు భీముడికి వంట నేర్పారంట. అంటే మీరు లాగించడంలో కూడా ఫస్ట్ అన్నమాట. లాగి ఇవ్వటంలో కూడా ఫస్టే. వెళ్ళి జాగ్రత్తగా వంటలు చేయి త్వరగా. రామచంద్రయ్య, మనం గెస్ట్లు ఎవరు వస్తున్నారో చూద్దాం పద. సరే పద. అమ్మా సీత, అవన్నీ అక్కడ పెట్టమ్మా. పంతులు గారు వచ్చి అన్ని సర్దుకుంటారు. లే, నువ్వు వెళ్ళి రెడీ అవుపో. నేను తెల్లవారుజామునే తయారైపోయాను అమ్మగారు. వెళ్ళి పట్టు చీర కట్టుకో. సీత, తొందరగా కానీ పంతులు గారు వచ్చే టైం అయింది. అలాగే అమ్మా. సావిత్రి, ఓసారి అందరికి కాఫీ ఇవ్వకపోయావా? వంట అతనికి ఇప్పుడే చెప్పాను పిన్ని గారు. అందరం ఉన్నాము. పూజకి స్వర్ణ కూడా ఉంటే బాగుండేది. దొరవారు కూడా కుటుంబం అంతా ఉండాలి అన్నారు. కోర్టుకెక్కుతా అనేది మళ్ళీ కలిసొస్తుందన్న నమ్మకం నాకు లేదే. అమ్మా, ఏంటా మాటలు? కలవాలనే బుద్ధున్నదైతే అలా చేస్తుందా? మర్చిపోలేదమ్మగారు. దానికిప్పుడు కలవాలనే ఉద్దేశం లేకపోవచ్చు, మనల్ని కలవలేకపోవచ్చు. కానీ అది ఎప్పటికీ మనతో వేరుగా ఉండదుగా, కలవకుండా ఒంటరిగానే ఉండిపోదుగా. చేతో శుభకార్యాలప్పుడైనా ఇలా రాకపోకలు జరగచ్చు. తర్వాత దాని మనసు మారచ్చు, కలిసిపోవచ్చు అని నా ఆలోచన. సీత, నీ ఆలోచన మంచిదే కావచ్చు, కానీ అది నాలా నీలా ఆలోచించద్దు. ఒకవేళ దానికి ఆలోచనలు వచ్చినా పక్కనున్న శనిగ్రహాలు వాటిని తప్పని తుడిచేస్తారమ్మా. ఇది వాళ్ల మాటే వేదవాక్కని కాపురంలో నిప్పులు పోసుకుంటుంది. దాన్ని కోరుకోవడం అంటే పంచాయతీని పేరటానికి పిలవడమే. కాపురం కుదుట పడాలి అని కోరుకోవాల్సిన కన్న తల్లివి నువ్వే అలా మాట్లాడితే ఎలా అమ్మా? సీత, అలాంటి దాన్ని ఏ తల్లి హర్షించదో సమర్థించదో. వద్దే తప్పే అని ఎంత పోరు పెడుతున్నా అది పెడచెవిన పెడుతుంటే, ఎవరిని లక్ష్య పెట్టని పెడసరంతో అది ప్రవర్తిస్తుంటే
పేగు బంధాన్ని పసుపు కుంకాల్ని అది విదిలించి వదిలేస్తుంటే కన్న తల్లిగా ఇలా కాక ఎలా మాట్లాడమంటావే? నీకున్నంత మంచితనం క్షమాగుణం అందరికీ ఉండదే. ఇప్పుడు ఈ వయసులో నాకు రమ్మన్నా రాదు. ఎంత కూతురైనా ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు కఠినంగానే ఉండాలి. దాన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. రావాలని కావాలని నాకు అస్సలు అనిపించడం లేదు. దాని పాపాన్ని దాన్ని అనుభవించనిస్తేనే దానికి జ్ఞానోదయం అవుతుంది. ఎవరి గురించి చర్చ? ఇంకెవర్రా, నీ భార్య గురించి అనుకుంటా. సీత తను ఉంటే బాగుంటుంది అని ఉంటుంది. అత్తయ్య గారు లేకపోతేనే మంచిది అని ఉంటారు. కరెక్ట్గా అంతా విన్నట్టే చెప్పావురా. అయితే అత్తయ్య గారే కరెక్ట్. దరిద్రాన్ని రా అని కావాలని అనుకోవడం పిచ్చితనం అవుతుంది. ఏంటి సాకేత్, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? నువ్వు తప్ప ఇంకెవరైనా అలాగే అంటారు. అవతల పూజ టైం కావస్తుంది. ఇప్పుడు అనవసరమైన వాళ్ళ గురించి చర్చ అనవసరం. ప్రశాంతంగా పవిత్రంగా పూజ చేసుకోవాల్సిన టైంలో పాపాత్ముల గురించి తలుచుకోవద్దు. అలా తలుచుకుంటే రావాల్సిన పుణ్యం, దక్కాల్సిన ఫలితం కూడా దక్కదు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకు సాకేత్. ఈ పూజలు వ్రతాలు అన్నీ మీరు బాగుండాలనే, మహోన్నత భవిష్యత్ బాగుండాలనే, మన కుటుంబ సుఖ సంతోషాలు కోరే. వదినా, నువ్వు అలా తలుస్తున్నావేమో. నాకు మాత్రం ఆ దుర్మార్గురాలి పీడ వదిలిపోవాలనే శ్రద్ధగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను. నా వంతు శ్రమదానం చేస్తున్నాను. అది దూరమైతేనే నువ్వు అనే సుఖ సంతోషాలు, మనశ్శాంతి మనకు దగ్గర అవుతాయి. మనం ప్రశాంతంగా వాడి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. రేయ్ సాకేత్, అలా మాట్లాడి సీతను ఎందుకురా బాధ పెడతావు? నేను వదినను బాధ పెట్టాలని అనట్లేదు తాతయ్య. మనందరం ముందు ముందు ఏ బాధ లేకుండా ఉండాలనే అలా అంటున్నాను. రేయ్, తను మీ మేలు కోరి చెప్తుంటే నువ్వెందుకురా అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? దాని మూర్ఖత్వం నాకు తెలుసు కాబట్టి, ఆశ స్వార్థం తెలిసొచ్చింది కాబట్టి, దానివల్ల మనం ఎంత నష్టపోయామో, ఎన్ని కష్టాలు అనుభవంలోకి వచ్చాయో మర్చిపోలేదు కాబట్టి. అదే నాతో ఏ సంబంధం లేదంది కాబట్టి. చట్టాన్ని ఆశ్రయిస్తా, హక్కులు సాధించుకుంటా అంది కాబట్టి. మీరు ఎంత మొండితనాలకి పోయినా వాడికి మాత్రం నేను ఏ లోటు రానివ్వను. ఎప్పటికైనా కలిసి ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే సీత, అలాగే కానివ్వు. నీ కోరికే నెరవేరనివ్వు. వెళ్ళండి, మీరందరూ వెళ్ళి తయారవ్వండి, పనులు కానివ్వండి. ఈ వేషాలేంటో, అక్కడికి మనం వెళ్ళడం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? అనుకున్నదే కదా. పూజ చెడగొట్టడానికి, శూల ప్రతిష్ఠ ఆపడానికే కదా ఈ తిప్పలంతా. పిలవని పేరంటానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎవరి స్థానబలం వారికి ఉంటుంది. మనం పేరంటానికి వెళ్తున్నాం. బలాబలాలతో మనకి పనిలేదు. చెడగొట్టే అవకాశం వస్తే చాలు. నాకెందుకు భయంగా ఉంది. మన గెటప్లని ఆ ముసలావిడ గుర్తుపడితే 5 నిమిషాల్లో మన పని పడుతుంది. అపశకున మాటలు మాట్లాడకరోరా. వెళ్లేదే ముదనష్ట పనికి, దానికి అపశకునం శుభశకునం కూడానా? చెడుపు వాళ్లకు అపశకునం, మనకి శుభకార్యమేగా. ఎలా అయినా పూజ చెడగొట్టడం మన ధ్యేయం. ఎవరికి ఎలాంటి అవకాశం వచ్చినా వదలొద్దు, అర్థమైందా? నాకైతే కుడిక నదురుతుంది. ఏంటమ్మమ్మ గారు, ధైర్యం చెప్పాల్సిన మీరే అలా మాట్లాడితే ఎలా?
పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని పులి బోన్లోకి వెళుతున్నాం. దానికన్నా డైరెక్ట్గా వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. డైరెక్ట్ గా వెళ్తే బయట డోర్ నుంచి మనల్ని తరిమేస్తారు. ఇలా అయితే లోపలికి వెళ్ళాక తన్ని తరిమేస్తారా? భయపడితే బయట పడతాం. కాస్త ధైర్యంగా ఉండండి. టైం అవుతుంది. లక్ష్మి, త్వరగా కానివ్వు. సరే మేడం. ఏంటక్క, స్వర్ణ నీ పూజకు పిలవలేదా? పిలిస్తే తను కూడా వచ్చేదేమో. మా తరపున నువ్వు పిలిచొచ్చావుగా, ఖచ్చితంగా వస్తుందిలే. కొంపదీసి నేను స్వర్ణను కలిసిన విషయం అక్కకు గాని తెలిసిందా ఏంటి? అయ్యో అక్క, నేను పిలవడం ఏంటి, అది రావడం ఏంటి? ఓ అలా అన్నానా? ఏదో అనుంటానులే. ఏదో మీరు మాట్లాడుకునే మాటల్ని బట్టి అలా అంటే ఇలా అంటావేంటక్క? అది మా కుటుంబంలో మనిషేగా, దాన్ని ప్రత్యేకంగా పిలవడం ఏమిటి? దానికి అన్నీ తెలుసు కదా. మంచి కోరుకునేదైతే అదే రావాలిగా. అసలు ఈ పూజ వివరాలు దానికి ఎలా తెలుసు? నిన్న మాతో పాటు అది అక్కడే ఉందిగా. ఒకవేళ లేకపోయినా మేం వచ్చాక మాట్లాడుకున్నవి అంతా నువ్వు విన్నావుగా. వింటే వింటే అంటావేంటి? రాత్రే చేరేసుంటావు కదా. అయ్యయ్యో, నేనేం చేరవేయలేదు, నాకేం తెలీదు. ఇదిగో, అనవసరంగా నా మీద నింద మోపొద్దు. నిందలేడేంటి? నువ్వు నీ గుణగణాలు నాకు తెలీదా? అయినా ఈ వివరాలన్నీ నీకెందుకే? వస్తే వస్తుంది, మానేస్తే మానేస్తుంది. సావిత్రి, ఆ పిండి గారు వస్తున్నానండి. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఏరీవిడ? ఎవరు మీరు? అమ్మగారు, సావిత్రమ్మ గారు ఇల్లు ఇదేనండి? అవునే లమ్మి, ఇది సావిత్రి గారిల్లే. మీరేటికొచ్చినా రేటి? జలజమ్మ గారు పనుండదని రమ్మని చెప్పినారు గందా. ఎవరా జలగమ్మ? ఏమిటి పనుండేది? జలగమ్మ గారు కాదు, జలజమ్మ గారు. ఏదో గారులే గాని ఎందుకొచ్చినారో చెప్పండి. పనుండది రమ్మని చెప్పినారంటున్నానుగా. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. వై 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 వై, నువ్వా జలగమ్మవి? నేను ఎవరో అనుకున్నాను. నువ్వు గోతంగానే తెలుసు గాని ఈ పేరెప్పుడు నేను వినలేదు కనలేదు. నువ్వు పిలిచిన పని మనుషులు వీళ్ళేనా? అవును పిన్ని గారు. సర్లే,
వాళ్ళకేమేం పనులు చెప్పాలో నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో జలగమ్మ. అలాగే పిన్ని గారు. చెప్పండి, మీరు పాచి పనులు చేస్తారా, పాడు పనులు చేస్తారా, లేకపోతే పాపిష్టి పనులు చేస్తారా? ఓలమ్మో 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 అట్టాగంటారేటమ్మా? పాడు పనులేటి? పనులేవైనా పనోళ్ళలా చేస్తాం. ఆహా, ఇల్లు కడుగుతాం, గిన్నెలు రుద్దుతాం, ఆకిలు ఉడుతాం, బట్టలు బాగా ఉతికేస్తామండి, కల్లాపి కూడా బాగా చల్లుతాం. పాచి పనులు అయిపోయాయి గాని ఉండండి ఉండండి, ఇప్పుడేం పనులు చేయాలో నేను చెప్తాను. సావిత్రి, సావిత్రి, వస్తున్నానండి. ఏంటి పిన్ని గారు? వీళ్ళు ముగ్గురు పని కోసం వచ్చారు. ఇల్లు వాకిలి ఊడ్చేస్తానంటున్నారు. ఏంటి పిన్ని గారు? అదే అదే, ఇంటి పని వంట పని అన్నీ చేస్తానంటున్నారు. ఎవరికేం పని చెప్పాలో చూసి చెప్పు. ముగ్గురిని ఒకే పనిలో పెట్టుకో, గుసగుసలాడుకుంటారు, పని చేయరు. అలాగే పిన్ని గారు. ఇదిగోమ్మా, బావి దగ్గర చాలా సామాన్లున్నాయి, ముందవి కడగండి. పదండి. అట్టాగే అమ్మగారు, ఉమ్. పదండి. సావిత్రి, ఏంటి పిన్ని గారు? ఆ పనేళ్ళు ఎవరో చూసావా? ఎవరు పిన్ని గారు? పిచ్చి సావిత్రి, వాళ్ళు మనాళ్లే. మనవాళ్ళ? ఒకతేమో స్వర్ణ, ఆ పొడవాటిదేమో భాగీరథి, ఇంకొకరిది ఆ గుడ్లగూబ అరోరా. ఆ గోడ మీద తలకాయే వాళ్ళని ఇక్కడికి చేర్చింది. వాళ్ళు పూజ చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చారు. కనిపెట్టి ఉండి పులుసు కారేలా పనులు చెప్పు, వారిపోతారు. పాపిష్టి మంద. ఇక వాళ్ళ సంగతి నాకు వదిలేయండి పిన్ని గారు, దుమ్ము దులిపేస్తాను. మంగ, బయట పనులన్నీ అయిపోయినాయి, ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నాయా? చాలా పెద్ద పనే ఉంది. పెద్ద పనా? ఏంటి మంగ అది? ఇందాక జలజమ్మ గారు పనుండదని రమ్మని చెప్పినారు గందా. ఇదిగోమ్మా, బావి దగ్గర చాలా సామాన్లున్నాయి, ముందవి కడగండి. అలాగా. ఇలాగైనా మన కుటుంబ సభ్యులు అందరం ఒక దగ్గర చేరామన్నమాట. చేరటం అలా ఉంచండి. వాళ్ళు ఇప్పుడు ఈ పూజ చెడగొట్టడానికి వచ్చారు. చెరచటమా? అది జరిగే పని కాదు పిన్ని గారు. చెడుపు చేయాలని చూస్తే చెడుగుడే. అంతే మంగ, ఇంతమంది ఉన్నాం, వాళ్ళ ఆటలు ఎలా సాగనిస్తాము? మించొస్తే సాగదీసి సాగనంపుతాం. నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ విషయాలేవి సీతకు తెలియనివ్వకండి. అలాగే పిన్ని గారు. ముందు నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసొస్తాను.